హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. రైతు బంధు, తెలంగాణ రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద మార్చడం జరిగింది. రైతు భరోసా అని చెప్పి రైతులకైతే ఎటువంటి భరోసానైతే ఇవ్వట్లేదు. రైతు బంధు అమౌంట్ డిసెంబర్ 11 తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఆ రోజు నుంచి ఎక్కడో ఒక రైతుకైతే ఈ అమౌంట్ జమ అవుతుంది. నిన్న కూడా కొంతమందికి రైతులకు అమౌంట్ జమ అయినట్లయితే తెలిసింది. మొత్తం మీద ఎంతవరకు అమౌంట్ జమ అయింది ఏంటనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళ నుంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే నిన్న 40 గుంటల వరకు ఎవరికైతే ఈ భూమి ఉందో వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే పడిందన్నమాట. ఎందుకంటే కొంతమంది రైతులు అయితే కామెంట్ చేయడం జరిగిందన్నమాట. 38 గుంటల భూమి ఉంది, మాకు రైతు బంధు నిన్న జమ అయిందని అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ విధంగా ఎక్కడో ఒక రైతులకైతే ఈ అమౌంట్ జమ అవుతుంది. మీ కనుక రైతు బంధు అమౌంట్ జమ అవుతే ఎన్ని గుంటలకు జమ అయిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే కొంతమంది రైతులు అయితే తెలుసుకుంటారు అసలు రైతు బంధు అమౌంట్ ఎంతవరకు పడింది ఏంటి అనేది, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ రైతు బంధు అమౌంట్ పడిన ప్రూఫ్ అయితే మీకు నేను చూపిస్తాను.